ఈరోజు టాపిక్ ఏంటి అంటే మనం చెప్పుకుంటుంటాం తల్లిదండ్రుల్ని బాగా చూడాలి, తల్లిదండ్రుల్ని ప్రేమగా చుట్టలేదు, ఆస్తుల కోసం తల్లిదండ్రుల్ని ముక్కలు చేసి గోను సంచుల్లో వేసి నీటిలో పడేస్తున్నారు. తల్లిదండ్రుల్ని ఎంత ఇదిగా పెంచినా కూడా వాళ్ళకి ఆ పెంచిన మమకారం గుర్తుకు రావట్లేదు ఆస్తుల విషయంలో అని చెప్తున్నారు. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ మధ్యకాలంలో ఒంగోలులో ఒక ఆవిడ రమాదేవి గారని ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ 83 సంవత్సరాలు. ఆవిడ కొడుకు చూడకపోతే, ఇద్దరు కూతుర్లో ఒక కొడుకు చూడకపోతే ఆవిడ గుంటూరు ఆశ్రమానికి వెళ్ళిపోయి ఉంటున్నారు. వృద్ధాశ్రమంలో, ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటున్నారు. అయితే కొడుకు ఆవిడ పేరునున్న 2 ఎకరాల భూమి ఏదైతే ఉందో తల్లి చచ్చిపోయిందని డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి, తల్లి బతుకుండగానే డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఆ పాడిని ఆ 2 ఎకరాల భూమిని శుభ్రంగా వేరే వాళ్ళకి అమ్మేశాడు 2025లో. ఆయన అమ్మేస్తే ఆ విషయం తల్లికి తెలిసింది. ఇంకో విషయం అంటే నేను చెప్తాను, కూతుర్లకు ఆస్తి కట్టి పెట్టాలని ముసలాళ్ళు అనుకుంటారు, కానీ పెద్దవాళ్ళు అక్కడే కొడుకులకి కూతుర్లకి మధ్యలో గ్యాపులు పెరుగుతున్నాయి. ఇద్దరు కూతుర్లు ఉండగా కూడా తల్లి ఆశ్రమానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. అక్కడ కూతుర్లకు తప్పు పట్టట్లేదు సమాజం. కొడుకులు ఉన్నప్పుడు కొడుకులు వదిలేస్తే కొడుకులదే బాధ్యత అని చెప్తున్నారు. అందుకని ఆలోచించుకోండి, పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ కొడుకులు కానీ కూతుర్లు కానీ ఆలోచించాలి. ఇక్కడ మరి కొడుక్కి తల్లికి ఎక్కడ తేడా వచ్చిందో ఏమొచ్చిందో తెలియదు, కానీ ఈ రమాదేవి గారు 83 ఆవిడ వెళ్ళిపోయి ఆశ్రమంలో చేరారు. చేరిన తర్వాత కొడుకు డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఎంఆర్ఓ విఆర్ఓలు ఈయనకి సహకరించి ఆ భూమిని ఇతని పేరుని ఎక్కిచ్చేసి అతనికి డబ్బులు తీసుకుని అతని దగ్గర, చెప్పాను కదా రెవెన్యూ డిపార్ట్మెంట్ అంత వరస్ట్ డిపార్ట్మెంట్ లేదని. ఎందుకంటే ఒక ఆస్తులు పోవాలంటే ఒక రిజిస్టర్ ఆఫీసు ఎంఆర్ఓ ఆఫీసుల వల్లే జనాలు నష్టపోతున్నారు, ఆ ఆస్తులు పోతున్నాయి. శుభ్రంగా అతని పేరుని ఎక్కించారు, అతని ఇల్లు శుభ్రంగా అమ్మేసుకున్నాడు. ఇప్పుడు ఆవిడకి తెలిసి ఒంగోలులో ఆర్డీఓ గారిని సంప్రదించారు. ఆవిడ పేరు ఆర్డీఓ మేడం పేరు ఏంటంటే లక్ష్మీ ప్రసన్నట మేడం పేరు. మేడం వెంటనే రంగంలోకి దిగి ఆర్డీఓ గారు ఏదైనా సరే ఈవిడ ఆస్తి ఈవిడకి చెందాల్సిందే అని చెప్పి, ఈవిడ బతికుండంగా డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు కనపడాలి నాకు వచ్చి, ఆ ఎంఆర్ఓ విఆర్ఓలు తహసీల్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ శుభ్రంగా సస్పెండ్ చేసి పడేశారు. ఆస్తులు ఉన్నాయంటే ఒక రకం తిప్పలు, ఉన్నా కూడా దాన్ని ఉపయోగించుకోవడం చేత కావట్లేదు పిల్లలకి. ఇప్పుడు ఆర్డీఓ గారు ఏమైనా ఆజ్ఞాపించారంటే అతని కొడుక్కి నెలకి ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసేసి ఎవడైతే కొనుక్కున్నాడో అతని దగ్గర నుంచి భూమి తీసుకొచ్చి పేపర్లు మార్పించి ఈవిడికి హ్యాండ్ ఓవర్ చేయండి అని ఒక పెద్ద ఇది ఇచ్చారు తీర్పు. ఇప్పుడు చచ్చిపోయి ఉంటాడు ఆ కొడుకు. డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చిన వాళ్ళు పోతారు, ఆవిడ బతికొండంగానే ఆ విఆర్ఓ తహసీల్దార్లు అందరూ పోతారు. మంచిగా ఉన్న పనులకి సర్టిఫికెట్లు ఇవ్వంటారా అంటే వీళ్ళకి అసలు ఒళ్ళొంగదు. లేకపోతే మనము బతుకున్నానరా దానికి మేమే భూమిలో ఉన్నామంటే సర్టిఫికేట్ ఇవ్వమంటే ఎవరు, కానీ ఇట్లాంటి తప్పుడు వాటికి మాత్రం సర్టిఫికెట్లు ఇవ్వడానికి ముందుంటారు వాళ్ళు. అసలు వాళ్ళు అది పరిస్థితులు. ఇంకా విఆర్ఓ ఆర్డీఓలు వీళ్ళందరివి ఉద్యోగాలు ఓడగొట్టారు ఆర్డీఓ గారు. అది పరిస్థితి. లక్ష్మీ ప్రసన్న గారికి మంచి మనసు కాబట్టి వెంటనే ఆవిడకి చర్యలు తీసుకుని చక్కగా ఆవిడ ఈ వృద్ధురాలు ఎవరైతే ఉన్నారో రమాదేవి గారికి ఆస్తి అప్పచెప్పే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా కొడుకు చేత నెలకి 15,000 రూపాయలు డబ్బులు కూడా ఇప్పిస్తున్నారు ఆవిడ. మరి ఆ కొడుకు అంత స్తోమత ఉందా లేదా ఏంటో, తల్లుల్ని పిల్లలు ఇంట్లో పెట్టుకోకుండా ఇలా రోడ్డుకి ఎక్కిస్తున్నారు. తల్లులు కూడా ఈ మధ్యకాలంలో పెద్ద వయసు వచ్చిన తర్వాత పిల్లలంటే పడకపోవడం, చేయడం, వాళ్ళకి నచ్చకపోవడం, వాళ్ళు చేసే పనులు తెలుస్తున్నాయి. అలాంటప్పుడు చక్కగా అమ్మ మీ గదిలో మీరు ఉండండి, లేకపోతే ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టిస్తున్నారు, అలా ఇల్లు కట్టించుకుని చక్కగా మీకు తెలిసిన వాళ్ళనో బంధువులనో దగ్గర పెట్టుకుని అలాగన్నా ఉండండి. ఇప్పుడు మీరు పిల్లలు అందరూ రోడ్లకి ఎక్కేసిన తర్వాత ఇప్పుడు అంతా మనము బతుకుండగా నా తల్లి ఇలా చేసిందని కొడుకు కనిపిస్తుంది, తల్లికి కూడా నేను బతుకుండగా నా కొడుకు నాకు డెత్ సర్టిఫికేట్ తీసుకొచ్చాడు, ఇలాంటి కొడుకుని ఎందుకు కన్నానని ఆ తల్లి కనిపిస్తుంది. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే ఇంట్లో వాళ్ళు చొరవ తీసుకుని చక్కగా సమస్య సద్దుమణిగే విధంగా ప్రయత్నాలు చేయాలి. అర్థమైందా? అంతేగాని కన్నతల్లి నవమాసాలు మోసిన కన్నతల్లిని రోడ్డు మీద అలా నిర్దాక్షిణ్యంగా వదిలేస్తే అనాథాశ్రమంలో బతుకుతున్న తల్లిని పోని చచ్చిపోయిందా తన తీసుకుంటే పోయేదా కొడుకు. ఇంకా ఆయనకి అప్పులు ఏమున్నాయో, ఆయనకి ఏం బాధ్యతలు ఉన్నాయో, ఈవిడే ఇంకా ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఏంటి తెలుసా, మాకు అప్పుడే 50 ఏళ్ళు వస్తున్నాయి, ఇంకా ఎన్నాళ్ళకి ఆస్తి వస్తుంది, ఎన్నాళ్ళకి మేము అనుభవిస్తాం, అక్కడి నుంచి ఆస్తి వచ్చే ఆస్తి ఏమీ లేదు, మేమే తినాలి, మేమే సంపాదించాలి, మేము సంపాదించి తీసుకెళ్ళి అక్కడ పెట్టాల్సి వస్తుంది అనే రకాలున్న కోడళ్ళు కొడుకులు వచ్చారు. అది మేము సంపాదించింది కూడా తీసుకుపోయి ఆస్తులు అక్కడ పెట్టాల్సి వస్తుంది,
అక్కడి నుంచి వచ్చే రూపాయి ఒక్కటి కూడా లేదు, ఎన్నాళ్ళు పెడతాం ఈ ముసలోళ్ళకి అని చెప్పి మెంటాలిటీ తయారైపోతుంది. అందుకని ఆ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సింది వాళ్ళు ఉంచుకుంది, తక్కింది వాళ్ళకి ఇచ్చేసేసి శుభ్రంగా మీరు కూడా ఎక్కడన్నా బయట కృష్ణారామ అంటూ ప్రశాంతమైన జీవితం గడపండి. పోలీసులు, కేసులు, ఆర్డీఓలు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఈ కోర్టులకు వెళ్ళటాలు ఇవన్నీ చాలా తతంగమైన విషయాలు. తల్లులు తండ్రులు బరువైపోతున్నారు ఈ రోజుల్లో. ఎవరి దగ్గర ఉంచుకునే పరిస్థితి కాదు. ఉన్నా కూడా పెద్దవాళ్ళు కూడా అడ్జస్ట్ అయ్యి ఉండే పరిస్థితులు కూడా లేవు. అందుకని మీకు తగ్గట్టుగా మీరు ఏర్పాట్లు చేసుకుని చక్కగా, మీరు పెద్ద మనసు కాబట్టి పెద్దవాళ్ళే ఎప్పుడైనా తగ్గి ఉండాలి. మీకు 80 ఏళ్ళు వస్తే మీ కొడుకు వయసు అంతా 50 సంవత్సరాలు 55 ఏళ్ళు ఉంటున్నాయి. 30 ఏళ్ళు గ్యాప్తో ఉన్నప్పుడు మీరే కొంచెం తగ్గి, ఒరే నాయన ఇలా తీసుకోరా, నీకు ఇది ఆర్థిక పరిస్థితి ఇలా ఉంది కదరా, నువ్వు ఇలా తీసుకో, ఇలా జాగ్రత్తగా ఉండు, దీని జోలికి నువ్వు రామాకని ఉన్న 4 పెద్ద మనుషులను పిలిపించుకుని అతనికి కావాల్సింది అతనికి ఇచ్చేసి మీకు కావాల్సింది మీరు తీసుకుని చక్కగా ఒక రూమ్లోకి వెళ్ళిపోయి శుభ్రంగా ఒక షెడ్ వేసుకుని ఉండండి. అర్థమైందా? లేకపోతే అదే తీసుకుని మీరు ఆశ్రమానికి వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి. అంతేగాని రోడ్న పడిపోయిన దగ్గర నుంచి కుటుంబ విలువలు, కుటుంబ వ్యవస్థలు అన్నీ పాడైపోతున్నాయి. ఇంకోటి కూడా చెప్పాలి, ఇలాంటి వాళ్ళే. ఒక ఆవిడికి 4 మగపిల్లలు, ఒక కూతురు. అయితే ఆవిడ మంచాన పడితే ఆ 4గురిలో ఒక 3వ కొడుకు ఏమన్నాడంటే, హాస్పిటల్లో పెడితే బోడు ఖర్చు అవుతాయి, తీసుకుపోయి ఆశ్రమాల్లో పడేయండి ఇవన్నీ, ఆవిడకి 100 కోట్లు ఆస్తుంది, ఆశ్రమాల్లో పడేయండి, కొడుకులందరికీ బోల్డంత ఆస్తులు పంచిచ్చింది, ఆశ్రమాల్లో పడేయండి, ఈవిని ఎవరు చూస్తారు అన్నాడు. కూతురు, పెద్ద కొడుకు, 2వ కొడుకు, ఆఖరి కొడుకు వీళ్ళు దగ్గరుండి ఆవిడని చక్కగా చూసుకున్నారు. ఈ 3వ కొడుకు ఏ రోజు వచ్చేవాడు కాదు, చూసేవాడు కాదు. చచ్చిపోతే కనీసం అత్తగారు చచ్చిపోతే కోడలు కూడా రాలేదు. ఇలాంటి దానికి ఆస్తులు పంచి ఇవ్వాలంటారా? అత్తగారు చచ్చిపోతే కోడలు రాని ఆవిడికి పోనీ ఏమైనా తగాదాలా? రాచిరంప అని పెట్టి అత్తగారా? అలా కూడా కాదు. కనీసం కోడలు కాపురానికి వస్తే ఒక్కరోజు కూడా కూర కూడా తిరిగిచ్చారు కదా అత్తగారు. అంత గొప్ప ఆవిడ, తెలిసిందా? అంత గొప్ప మనస్తత్వం గల ఆవిడ. కాఫీ గ్లాసులు కూడా వాళ్ళు డోర్లు కొట్టి ఇచ్చొచ్చిందే తప్ప ఏ కోడల చేత ఒకరోజు టిఫిన్ కానీ గరిటి కానీ తిప్పించారు కదా ఆవిడ. చచ్చిపోయి 80 ఏళ్ల వయసు అప్పుడు కూడా ఒక్క కోడలు ఆవిడకి ఒక గ్లాసు కాఫీ కూడా కల్పించారు కదా ఎవరు. అంత యోగ్యురాలకు కూడా రోజులు జరగనట్టుగా ఆశ్రమాల్లో పడేయమన్నారు. అది పరిస్థితి. పెద్ద కొడుకే డబ్బులు ఖర్చు పెట్టి, పని మనుషుల్ని పెట్టి, హాస్పిటల్లో చూసుకుంటూ, చెల్లెల దగ్గర పెట్టి, ఇంకో తమ్ముడి దగ్గర పెట్టి, ఆవిడ నా కుటుంబం అంతా, పెద్ద కొడుకు కుటుంబం అంతా జరిపింది. కానీ ఈరోజు ఆస్తులు అనుభవిస్తుంది వాళ్ళు, ఇబ్బంది పడుతోంది వీళ్ళు. అట్లా ఉంటాయి రోజులు, తెలిసిందా అండి? అమ్మకు 5-6 పుడితే బలగం గొప్ప అనుకుంటున్నారు, రోడ్డు మీద వదిలేయడానికి సిద్ధంగా ఉంటున్నారు ఈ రోజుల్లో పిల్లలు. కనుక మీరందరూ ఆస్తులు, మీకు కావాల్సిన ఆస్తులు మీ దగ్గర పెట్టుకుని చక్కగా ఉండండి. ఆ రోజు ఆవిడ చనిపోయడానికి కూడా ఆవిడ పేరున 10 ఎకరాల కొబ్బరి తోట, పెద్ద హయాంగా బాగా జమీందారు వంశస్థురాలు ఆవిడ. అయినా కూడా ఆవిడకి 3వ కొడుకు అనే ఒక దరిద్రుడు ఆశ్రమాల్లో పడేయండి ఆవిడ తీసుకెళ్ళి అంటే, ఎవరు లెక్క చేయకుండా అతని మాటలు చక్కగా ఉండి అంతా జరిపి మొత్తం ఖర్చంతా పెద్ద కొడుకు పెట్టుకున్నాడు. అది ఆయనకి సపోర్ట్గా తక్కిన 2 తమ్ముళ్ళు చెల్లెలు నిలబడి చక్కగా ఆవిడ అంత్యక్రియలు దాకా వాళ్ళు ఆ కొడుకుతో పాటు ఉండి, పెద్ద అన్నయ్యతో పాటు ఉండి అమ్మకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేశారు. అట్లా ఉంటాయి రోజులు. చెల్లెలు నాకేం ఆశ ఇచ్చారు, మీతో పాటు పంచుకున్నా నాకెందుకని కానీ ఇంకోళ్ళు కానీ ఏది మాట్లాడాలి. ఆవిడికి చక్కగా ఇబ్బంది పడకుండా చూశారు. పెద్ద వయసులో వాళ్ళకి మతిస్థిమితం కూడా వస్తుంది, ఏది పడితే అది మాట్లాడతారు. అయినా కూడా సర్దుకుని వాళ్ళు చక్కగా వాళ్ళ ఇంట్లో పెట్టుకుని అన్నీ జరుపుతూ అంత హాస్పిటల్ ఖర్చు అంతా భరిస్తూ శుభ్రంగా ఉన్నారు. అట్లాగే ఈవెంట్ కూడా కొడుకు బాగా చూసుకున్నట్టయితే బాగుండేది కదా. ఈ రోజులు చూడండి ఎలా వస్తున్నాయో పరిస్థితులు. తల్లిదండ్రులను చూడటానికి కానీ, వాళ్ళని చూడటానికి వెళ్ళటం కానీ, బతికొండంగానే చచ్చిపోయారని సర్టిఫికేట్ తీసుకురావడం. ఏ తల్లైనా కొడుకు చచ్చిపోయాడని సర్టిఫికేట్ తీసుకొస్తుందా? తేలేదు కదా. కానీ పిల్లలు చేయగలుగుతున్నారు. అది మారిపోతుంది ప్రపంచం. ఆలోచించండి పెద్దవాళ్ళు కూడా.